జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు ముందుంటారు, ఎవరు ఎలా వెళ్ళబోతున్నారు అనేది ఉత్కంఠగా ఉంది. బీఆర్ఎస్ కు 8,864 ఓట్లు వచ్చాయి. 62 ఓట్ల ఆధిక్యంలో తొలి రౌండ్ లో ఇక్కడ కాంగ్రెస్ ఆధిక్యంలో కనబడుతోంది. నవీన్ యాదవ్ తొలి రౌండ్ లో నేను చెప్పినట్లుగానే షేక్పేట్ నుంచి కౌంటింగ్ మొదలైంది కాబట్టి షేక్పేట్ లో ఖచ్చితంగా మరి ముస్లిం ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు మళ్ళిందా, బీఆర్ఎస్ కూడా అంతే ఈక్వల్ గా ఉంటారు. బీఆర్ఎస్ ఏం తక్కువగా, బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కి ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మొదటి నుంచి కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉండేది. ఆ తర్వాత బీఆర్ఎస్ కి ఇదంతా కూడా డైవర్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ లో ఒక స్ట్రాంగ్ లీడర్ వచ్చిన తర్వాత మళ్ళీ ముస్లిం ఓట్ బ్యాంక్ ఇటువైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయా, మళ్ళీ ముస్లిం ఓట్ బ్యాంక్ ని కాంగ్రెస్ మళ్ళీ దగ్గరకు చేర్చుకోగలుగుతుందా, అజారుద్దీన్ లాంటి వాళ్ళకి క్యాబినెట్ లో మరి ఈ ఎన్నికల సమయంలోనే ఆయన ఒక మంచి పోస్ట్ కేటాయించడంతో ముస్లింస్ వైపు మేము ఇలా ఉన్నామని చెప్పకనే చెప్పారా రేవంత్ రెడ్డి. సో మొత్తంగా అయితే చూడాలి. ఇది కాంగ్రెస్ కి 8,926 ఓట్లు, బీఆర్ఎస్ కు 8,864 ఓట్లు. ఇద్దరి మధ్య కేవలం 62 ఓట్ల ఆధిక్యం డిఫరెన్స్ మాత్రమే కనబడుతుంది తొలి రౌండ్ లో. దట్స్ వాట్ నేను ముందు చెప్పినట్లుగా ఇక్కడ ముస్లిమ్స్ అనేది ఈక్వల్ గా ఉంటారు. బట్ బీజేపీ వైపు కాస్త తక్కువే ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రెండు పార్టీల వైపు ఈక్వల్ గా ఉండడం వల్ల తొలి రౌండ్ అనేది కేవలం డిఫరెన్స్ బిట్వీన్ టూ పార్టీస్ కేవలం 62 ఓట్లు మాత్రమే కనబడుతున్నాయి. చూద్దాం మరి సెకండ్ రౌండ్ వచ్చే వరకు ఎలా ఉండబోతుంది ఏంటి, ఇది టగ్ ఆఫ్ వార్ గా ఇద్దరి మధ్య చాలా కీలకంగా ఉంటుందా అనేది చూడాలి. మొత్తం ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు రకరకాల రూపంలో ఎప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇంతమంది అభ్యర్థులు పోటీ చేసిన దాఖలాలు అయితే గతంలో లేవు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఈసారి 58 మంది అభ్యర్థులు పోటీ చేయడం మాత్రం చాలా ఆసక్తి కలిగించే అంశం. ఇందులో ఒక విషాదకరమైన సన్నివేశం గురించి కూడా మనం ఉదయం నుంచి మగధ నుంచి చెప్తూనే ఉంది. ఇంకా సేపట్లో కౌంటింగ్ ప్రారంభం అవుతుంది అనగా ఈ 58 మంది అభ్యర్థులు డిఫరెంట్ పార్టీస్ నుంచి అలాగే నిరుద్యోగులని అనేక రూపాల్లో ఇక్కడ నామినేషన్ వేయడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో అది నిజామాబాద్ పసుపు బోర్డు గురించి వేసే రైతులు కానీ లేదంటే కవిత మీద పోటీకి వేసే రైతులు కానీ రకరకాలుగా అభ్యర్థుల ఈ దరఖాస్తులు ఇవన్నీ అనేది కాస్త ఎక్కువగా తెలంగాణలో జరుగుతూ ఉండడం చూస్తూ ఉంటాం. బట్ జూబ్లీహిల్స్ లాంటి చోట సిటీలో ఎక్కడ జరగలేదు. జూబ్లీహిల్స్ లో జరిగింది. అందులో ఒక అభ్యర్థి ఆయన గుండెపోటుతో మరణించినట్లుగా తెలుస్తుంది. ఎర్రగడ్డలోని బి శంకర్లాల్ నగర్కు చెందిన మహమ్మద్ అన్వర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన పోటీ చేశారు. మరి కొద్దిసేపట్లో కౌంటింగ్ ఉంటుంది అనగా అది చూడకుండానే ఒక రకంగా ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లుగా తెలుస్తుంది. పార్టీ నేతలు కార్యకర్తలు అలాగే తనతో పాటు నామినేషన్ వేసి 58 మందిలో అంటే ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత తెలియజేయాలనో లేదంటే ప్రతిపక్ష పార్టీ అవసరం లేకుండా చేయాలనో సంథింగ్ ఏదో పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి ఎవరికైనా, లేదా తన పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా కావచ్చు. ఆయన మృతి చెందినట్లుగా మనకు తెలుస్తోంది. ఆయన గుండెపోటుతో మృతి చెందారు. బట్ అందరూ కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థి అని మాత్రమే ఇవ్వడం వల్ల అది కాస్త క్యూరియాసిటీగా ఏ అభ్యర్థి అని చూశారు. ఆయన మహమ్మద్ అన్వర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. రైట్, ఇది దీనికి సంబంధించిన అప్డేట్స్ మళ్ళీ కొనసాగుతూనే ఉంటాయి. సెకండ్ రౌండ్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఓవరాల్ గా నేను కంక్లూడ్ చేసేది ఫస్ట్ రౌండ్ కాంగ్రెస్ కి 8,926 ఓట్లు వచ్చాయి, బీఆర్ఎస్ కి 8,864 ఓట్లు వచ్చాయి. ఇంకా బీజేపీకి సంబంధించి అయితే డిఫరెన్స్ రావట్లేదు, తెలియట్లేదు. 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. ఇక్కడ బీహార్ విషయానికి వస్తే నేను ఇంతకు ముందు చెప్పినప్పుడు 115 సీట్ల ఆధిక్యంలో ముందుంటే బీహార్లో 115 నుంచి 119 మధ్యలో ఉంటే ఇప్పుడు దాదాపుగా 119 నుంచి 124 సీట్ల మధ్యలో ప్రస్తుతానికి అక్కడ బీజేపీ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది.